చింతలన్నీ పోయేగా ఎంత ఆఖరి 40 సెకండ్లు మాత్రమే. అలాగే ధ్యాన స్థితిలో కొనసాగడం మిత్రులారా, సత్యం ఎవరికి పడతారు. బ్రహ్మమంటే నేనేనని, నేనే ఆ బ్రహ్మమని. బ్రహ్మమంటే నేనేనని, నేనే ఆ బ్రహ్మమని. నిర్వికల్ప సమాధిలో ఆత్మ పరవశించగా, నిర్వికల్ప సమాధిలో ఆత్మ పరవశించగా ఎంత ఎంత హాయి ధ్యానం, ఎంత మధురమీ జ్ఞానం. శ్వాస చెంతనుండగా చింతలన్నీ పోయిగా ఎంత హాయి ఈ ధ్యానం. ఆఖరి 5 seconds. 5, 4, 3, 2, 1, 0. చేతులు తీసి మెచ్చలాగించుకోండి. 5, 4, 3, 2, 1, 0. చేతులు మెల్లిగా తొలగిస్తూ కళ్ళను తెరుస్తూ అరచేతులు మాత్రమే నిదానంగా చూడండి. అరచేతులు మాత్రమే నిదానంగా చూడండి. ఓకే మాస్టర్, సత్సరమైన ధ్యానం గట్టిగా కలుపుకోవడం. విషయాలు నేను చెప్పిన ఆత్మకైన సందేశాలు, అనుభవాలు విన్నారు. మీ అందరికీ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. మాస్టర్ గారు అద్భుతంగా ఆయన యొక్క అనుభవ జ్ఞానాన్నంతా కూడా మనకు తెలియజేస్తారు. ఆయనకి గట్టిగా క్లాసు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. జనాల యొక్క పోకడికి తట్టుకోలేక మన మనసు పరి విధాలు వెళ్ళిపోతుంది. ఒకే దృష్టిలో ఉండాలి. జగద్గురువు ఏదైతే చెప్పాడో దాన్ని పాటించండి. ఎవరైతే నేను చెప్పేది మళ్ళీ హరే రామ హరే కృష్ణ ఏంటి అవసరంలా. నీ ఎనర్జంతా బయటికి వెళ్ళిపోతుంది. నీ ఎనర్జంతా నీ లోపల ఉందరా నాయన. నువ్వు నోటు మూసుకొని కళ్ళు మూసుకొని కూర్చొని ధ్యాన స్థితిలో ఉండి నువ్వు అనుభవించరా బాబు అని చెప్పి ఆయన చెప్తే మళ్ళీ నువ్వు హరే రామ హరే కృష్ణ ఈ స్మరణ చేయండి ఆ స్మరణ చేయండి అని మనం ఇన్ని రకాలుగా చెప్పుకుంటే దేని మీద నిలవలేదు. గురువు ఏదైతే చెప్తామో దాన్నే పాటించాలి. ఆ పరిపాలన విధాలు పోకుండా ఉండేదానికి స్టార్ట్ మీద ధ్యాస పెట్టి ఇన్నర్లోకి నువ్వు వెళ్ళిపో. నువ్వు చిన్న పిల్లవాడిగా తయారయ్యి లోపలికి వెళ్ళిపో అని చెప్పాడు కదా. ఏ గురువు లేదు, ఏ రూపం లేదు, ఏ మంత్రం లేదు, ఏది లేదని చెప్పాడు కదా మనకి ముందే స్వామి. అన్నప్పుడు ఓం అనేది అకార ఉకార మకారాల శబ్దం నుంచి వెలువడింది. అదే దైవం, అదే దాని నుంచి తెలియదు. ఓముని ఉచ్చరించండి అని కూడా చెప్పాల తెలుసా. నువ్వు ఓం శబ్దం ఓ అన్నమనుకో, ఈ ఎనర్జీ మొత్తం ఇక్కడ నుంచి మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. అయితే మంచిదే, కానీ అది కూడా మనకు అవసరం లేదు. నీ శాస్త్రం అనుసంధానం ఎక్కువ, నీలో వచ్చే ఆలోచనల ఇవన్నీ కూడా కలిసిపోయి అద్భుతంగా నీ యొక్క ఉన్నత స్థితికి, నీ శూన్య స్థితిలోనే నువ్వు కనెక్ట్ అవుతావు. అద్భుతమైన స్థితి అది అని చెప్పని చెప్పాను. ఇలాగే భగవద్గీత చదవండి. నువ్వు చదువుతున్నావు భగవద్గీత, నాకు చదువు రాదు, నేను ఏట తెచ్చేది నేను చెప్పు, చదవలేదు కదమ్మా. ఇంకా దానికి కూడా మూలపెట్టేటప్పుడు ఏం చేస్తారంటే ఒక పిండ్రాపై ఏదో పెట్టుకొని ఎలాంటి అని అంటారు. అది చేత కాదని ఏం చేస్తాడు. అతి సులువైన మార్గం, అతి నిర్మలమైన మార్గం, అతి ఉన్నతమైన మార్గం మన గురువు చెప్పింది. శ్వాస మీద ధ్యాస ఒక్కటే శరణం, మనకంత మించి లేదు ఇక్కడ. ఇప్పుడు ప్రతి ఒక్క విషయాన్ని కూలంకషంగా ఒక గురువు, ఆయన జగద్గురు అయిపోయాడు. ఆయన చెప్పిన దానికి ఇక ఏ 108 ఏ సూత్రాలు ఉన్నాయి అన్నింటిలో కల్లా అతి సులువైన మార్గం అని
ప్రకటించబడింది మన సాధన. ఇంకా అంతకన్నా అద్భుతమైన సాధన లేదని చెప్పి మొత్తం అనుభవపూర్వకంగా మనం పొందాం. ఈ రోజు నేను కళ్ళు మూసుకుంటే ఎక్కడికి వెళ్తున్నామో తెలుస్తుంది, ఏం జరుగుతుందో తెలియగలుగుతుంది. మరి నువ్వు ఏం ఉచ్చరించకుండా మరి ఎలా జరుగుతుంది? హాస్టల్ ట్రావెల్ చేస్తున్నావు, ఎలా జరుగుతుంది? ఏ మంత్రాలు లేవా? ఎట్లా జరుగుతుంది మరి? మళ్ళీ మంత్రం అనేది మనకి మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం, ఎన్ని హీనాలని చెప్తున్నాను కదా పక్క. ఏంటి మనకి గురువు ఏం చెప్పారో చేయాలి. యోగాసనాలు ఎన్నంటవా? నీ శరీరం పటిష్టంగా ఉన్నంతకాలం నువ్వు యోగాసనం చేయగలుగుతావు. తర్వాత నీ వల్ల ధ్యానం ఒక్కటే శరణం. కూర్చో 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 కూర్చో. నీ శరీరం ఉడిగిపోద్ది ధ్యానంలోని. ఏ ఆసనాలు అవసరం లేదు, చేయగలిగిన తెలుసుకొని తప్పులేదు. కానీ ఆసనం అనేది నీ ఆరోగ్య పరిస్థితిని బట్టి, నీ శరీర బలాన్ని బట్టి అది నీకు అనుకూలంగా పనిచేస్తుందేమో. కానీ తర్వాత కాలంలో నీ ఆరోగ్య పరిస్థితి కానీ నీ శరీర వయసును బట్టి కానీ అది పనిచేయకపోతే వదిలేయాల్సిందే. ఏది వదలకుండా ఎల్లవేళ నువ్వు జీవించున్నంతకాలం, నీ ప్రాణం ఉన్నంతకాలం, నీ ఎంత ఎనర్జీ ఎంత వయసు వచ్చినా నువ్వు ఎక్కడ పెట్టి అక్కడ కూర్చొని చేయగలిగేది ధ్యానం ఒక్కటే. ఎనీ ప్లేస్, ఎనీ సెంటర్ అన్నట్టుగా ఎక్కడైనా కూర్చో, ఏదైనా తీసుకో. నీ లోపల నీ మస్తిష్కంలో తుడిచిపెట్టేసి మొత్తం ఆలోచన లేకుండా. నువ్వు కళ్ళు మూసి చేయాల్సిన అవసరం, కళ్ళు తెరిచి చూడు, ఆలోచన లేకుండా ఉండగలుగుతావు. 5 నిమిషాలు చెయ్యి, నువ్వు 5 గంటలు ధ్యానం చేసినంత ఆలోచన రైట్ స్థితి 5 నిమిషాలు ఉంచుకోగలుగు కళ్ళు తెరిచి. అది ధ్యానం. ఎందుకు గంటలు 10 గంటలు కూర్చున్నావు కాళ్ళు చేతులు వాచేటట్టు? ఇదే లోపల తిరుగుతాను ఉంటుంది. నేను 10 గంటలు ధ్యానం చేసినట్టు ఉపయోగం ఏం లేదు. దాన్ని లేకుండా చేయగలగడం గొప్ప. ఇప్పుడు రత్నాకరుడు అని ఒక భయంకరమైన గజదం ఉన్నాడు. రత్నాకరుడు అందరికీ ఐడియా ఉంటుంది. ఆయన పేరు వాల్మీకి. ఆయన దుర్మార్గుడు ఈ ప్రపంచంలో లేడు. కానీ అటువంటి వాడికి నారదుడు, ఒరే రామ అనే ఒక శబ్దం అనుకోరా, నీకు అన్ని పోతాయిరా, నీ పెళ్ళం, నీ బిడ్డలు, నీ సంసారం ఎవరు నీకు అచ్చి పెట్టరురా అని చెప్తే తెలుసుని. సరే అమ్మకి ఆ మాటకు రాకపోతే మర అనమంటాడు. మర అమ్మర 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 రామ రామగా తిరగబడిపోయింది. అంటే వాడికి ఏ చదువు లేదు, ఏ జ్ఞానం లేదు, ఏ మంత్రము లేదు. ఓన్లీ 2 అక్షరాలు రామ. అంటే ఆ 2 అక్షరాల ద్వారా ఏ మంత్రాలు వెళ్ళలేదు నీకు. ఆ 2 అనుకోవాలి. ఆ 2 కొద్దిసేపు అనుకున్న తర్వాత శూన్యంలోకి వెళ్ళిపోయాడు. పుట్టలు పెట్టినా కూడా వాడికి ఏం తెలియదు. వాడి వాల్మీకి రామాయణ రాసి పారేశాడు. పుట్టకముందే రామాయణ రచించాడు. ఎక్కడొచ్చింది ఆ శక్తి? ధ్యానం ద్వారానే శక్తి తెలుసుకోగలిగాడు. అసలు నువ్వు ధ్యానంలో కూర్చొని నువ్వు పూర్తిగా ధ్యాన స్థితిలో నుంచి నువ్వు బయటకు రాకుండా ఎంతసేపు కూర్చోగలుగుతావు అంతసేపు కూర్చొని కాలానికి అతీతంగా నువ్వు ఉండగలిగిన రోజు ఏదన్నా ఉందని చెప్పండి. ఇప్పుడు గంటలు చేయమంటున్నారు, చేస్తూ ఉంటున్నారు, చేయగలుగుతున్నారు, చేస్తున్నారు. కాలానికి అతీతంగా ఉండగలిగిన స్థితి ఎవరైనా పొందున్నారు? కాలంతో సంబంధం లేదు. ఇప్పుడు గంటలు కూర్చుంటావు, తెల్లవారి 24 గంటలకు 36 గంటలకు లేచిన రోజు ఏదైనా ఉందా? అది కాలానికి అతీతమైన ధ్యాన సాధన. అలాంటి సాధన కావాలి మనకి. నేను ఎన్ని చెప్పినా, నువ్వు ఎన్ని ఉపద్గతాలు చెప్పినా, ఎన్ని పురాణాలు వల్లించినా, ఎన్ని భగవద్గీతలు చెప్పినా, ఎన్ని పాడినా, ఏం చేసినా శూన్యం. ఏం అంటుకోదు. అంటుకుంటే సాధనలు కూర్చుంటేనే అంటుకుంటాం. సాధనలు కూర్చోకపోతే ఏమీ ఉపయోగం. ధ్యాన సాధన 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 కూర్చోవచ్చు. తిరిగితే చెప్పలు, కూర్చుంటూ గొప్పలు అంతే. నువ్వు ఎంత దూరం తిరిగి ఏం లేదు. బాహ్యంలో ఎంత దూరం ప్రయాణించినా కూడా అంతా తాత్కాలికమే. అంటే కొంచెం మనశ్శాంతి వస్తుంది అంతవరకు. కానీ శాశ్వతమైన ఆనందం రాదు. శాశ్వతమైనటువంటి ఆనందం పొందాలంటే ధ్యాన స్థితిలో ఉండాలి. దానికి విరాట్పోతులు రేరబ్రహ్మణ్య స్వాములు వారు చెబుతారు, భక్తులైన వారు పరిపక్వ బుద్ధిచే ధ్యానమందునాత్మనందగలరు. ఆత్మనంద శాశ్వత సుఖమప్పు కాళికాంబహంస కాళికాంబ. భక్తులైన వారు పరిపక్వ బుద్ధి
భక్తులంటే ఎవరు? దేవుడు ఉన్నాడని నమ్మేవాడు, పూజలు చేసేవాడు, వ్రతాలు, జపాలు, హోమాలు, యజ్ఞాలు ఇవన్నీ చేసేవాడు భక్తులు. ఈ భక్తిలో నుంచి అంటే ఇప్పుడు ఒక చెట్టుకి ఒక మొక్క, ఒక పుష్పం, ఒక మొక్క, ఒక కాయ, ఒక పండుగ ఎట్లా పరివర్తన చెంది ఆ కాయ పండుగ మారి ఆ కాయ తినడానికి ఎలా వీలవుతుందో అట్లాగే భక్తిలో కూడా మూఢభక్తి నుంచి పరిపక్వ స్థితి అంటే పూజ, జపం, స్తోత్రం ఇవన్నీ ఇది కాదు ఇంకా ఏదో ఉంది తెలుసుకోవాలి ఇంకా నాకు మనస్సు తృప్తి చెందలేదన్న స్థితిలో వెళ్ళిపోతూ ఉండదు మనసు. అలా వెళ్ళిపోయి ఒక దశలో పరిపక్వ స్థితికి వచ్చినప్పుడు ధ్యానం అనేది అది అంటుకుంటుంది. ఆ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే భక్తులైన వాళ్ళు ధ్యానంలోకి వస్తారో వాళ్ళు పూర్తిగా శాశ్వతమైన సుఖాన్ని, శాశ్వతమైన ఆనందాన్ని పొందుతారు. భక్తి నుండి ధ్యానంలోకి రానంత కాలము వాళ్ళు పరిపక్వానికి రాలేదు. ఆ పరిపక్వ స్థితికి వచ్చిన వాళ్ళే ముక్తి, మోక్షాన్ని, శాశ్వత ఆనందాన్ని పొందుతారు అంటే తప్ప వేరే లేదు అని చెప్పాడు. ఆయన చెప్పిందే మనం సాధన చేస్తున్నాం. అవునా? శాశ్వతమైన ఆనందం కోసం ఆ ధ్యాన స్థితిలో ఆత్మస్థితిని, ఆత్మానందాన్ని పొందుతున్నాం. ఇంకంతకన్నా కావాల్సిందే ఉంది? ఏ నోరు తిరగని శ్లోకాలు లేవు, నోరు తిరగని మంత్రాలు లేవు, ఏది లేదు. నీ నోటికి ఏది అనేది లేదు. నోరు మూసుకో, కళ్ళు మూసుకో, చెవులు మూసుకో, కాళ్ళు కట్టేసి, చేతులు కట్టేసి, మొత్తం కట్టేసాడు, కూర పెట్టేసి. అప్పుడు నీ లోపల ఏం జరుగుతుందో నీకు తెలుసు. ఇది హయ్యెస్ట్ మన గురువు చెప్పింది అక్షర సత్యం, సులువైన మాట. ఎవరికైనా సరే, ఇటువంటి మూటోడికైనా సరే ఏమి లేదు కదా. అలాంటి స్థితిలో మనం ఉన్నాం. అర్థం చేసుకోండి. మీరు ఎక్కడైనా వేల సార్లు భగవద్గీతలు చెప్పండి, చదవండి, వినండి, అప్పచెప్పండి. నీళ్ళు మీకేమి రాదు, మీకు అసలు ఏమి రాదు. అప్పచెప్పడం వింటాం మనకి ఏముండదు. అంటే లోపల ఇన్నర్లో నీకు ఏమి మార్పులు అనేది దానివల్ల రాదు. ఎట్లా వస్తుంది అంటే నువ్వు ఇన్నర్లో వచ్చే ఆలోచన ప్రకంపనలు ఆపగలగాలి. ఆపగలిగినప్పుడు వచ్చారు, నువ్వేమనుకోకపోయినా కూడా. అది చదివినందువల్ల ఏమైతే కొంత మనస్సుకి అబ్బా నేను ఆయన చెప్పింది చదివాను, నేను అదృష్టవంతుని, నాకు కొంచెం వస్తుంది అనే భావన కలుగుతుంది. ఆ భావన ఏం చేస్తుందంటే నీకు సంతోషాన్ని కలిగిస్తుంది. నేను సంతోషం పడ్డాను కదా, అందరికీ చెప్తే వాళ్ళు సంతోషపడతారన్న ఆత్మ ఆ స్థితి వస్తుంది. అది తప్పులేదు, అది ఎవరికైనా తాగి. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒకటే, చిన్న పిల్లవాడి దగ్గర నుంచి ముసలివాడి దగ్గర దాకా అంత వయసున్న కళ్ళు మూసుకో, కాళ్ళు చుట్టూ కట్టేసి, మొత్తం కట్టేసి అటు కూర్చోరా బాబు. నీకు ఏ మంత్రం లేదు, నీ గురువు లేదు, ఏది లేదు. నీ సాధన మెత్త కూర్చో, వచ్చే ఆలోచన పక్కన పెట్టేసి సునిశ్చిగా వెళ్ళిపో, నీకు అంత అర్థమైందని అంటున్నాం. వాడు అట్లా కూర్చుంటున్నాడు. ఎవడైనా సరే, నేనైనా ఇంకొకటి కూర్చున్నప్పుడు ఏమవుతుంది? నీ ఎన్నట్లో జరిగేది నీకు అర్థమవుతుంది, కనిపిస్తుంది, దృశ్యం కనపడుతుంది, వినిపిస్తుంది, చూడగలుగుతున్నావు. చూసేది ఎవడు, వినిపిస్తుంది ఎవడు, వింటుంది ఎవడే, లోపల నుంచి వింటుంది ఎవడు, ఎన్ని. అదే ఆత్మస్వరూపము. ఆత్మ నుంచి వచ్చే ఎనర్జీ స్ఫూర్తే మనదని మనం తెలుసుకోలేకపోతున్నాం. అదే ఇప్పుడు నేను మాట్లాడించినా చెప్పించబడినా ఎన్నంతా లోపల ఆత్మ యొక్క ఎనర్జీ ద్వారా బయటకు వచ్చేది. లోపల ఆ ఆత్మస్వరూపం, అదే దైవశక్తి, అదే మనం అని తెలుసుకోలేకపోతున్నాం. అలాంటి స్థితి మనం పొందుతున్నామమ్మా. కొంచెం అంతో ఇప్పుడు పొందుతున్నాం. ఇప్పుడు కొత్తగా ట్రెండ్ ఒకటి తయారైపోయింది. ఎక్కడ పెట్టినా మొదటిదాకేమో ఒక రామాయణం అన్నారు, ఇప్పుడు సీతాయనం అన్నారు, ఇప్పుడు భగవద్గీత అన్నారు. ఈ రకరకాలుగా ప్రతి చోట ఎక్కడైనా ప్రతి చోట ఇది ఒక అంటే నేను క్లాస్ పెట్టిస్తున్నా, క్లాస్ పెట్టి రామాయణం చూపిస్తున్నా. వెంకటేశ్వరుడు పలానా ఆయన చేత రామాయణం చూపిస్తున్నారు, అద్భుతంగా చెప్తున్నాడు రామాయణం అంటున్నారు. అది వింటున్నారు. వాడు వచ్చిన పని ఏంటి, ఇంట్లో పోతున్నారు. దానివల్ల వాళ్ళు కోల్పోతుంది ఏంటంటే విలువైన సమయాన్ని సాధనలో లేకుండా కోల్పోతున్నారు. అది కొద్ది సమయం కాదు, 2 గంటలు 3 గంటలు అది చెప్తుంటే పాఠం లాగా, స్కూల్లో పాఠం లాగా ఎట్లుంటే అప్ప బాగా చెప్పాడు, భలే బాగాడు, బాగుంది అంటారు వస్తారు. వీడికి ఏమిటింది?
ఇది సాధనలు ఏమైనా కూర్చోబెట్టారా అని తప్పని నేను అంటంలా. మన సాధనని మనం తెలుసుకోవాలంటున్నా. మనం ఏం చేస్తే మనం ఉన్నతంగా ఎదుగుతాము. వినొచ్చు, తప్పులేదు, అన్నీ తెలుసుకోవచ్చు, నేర్చుకోవచ్చు, అవగాహన చేసుకోవచ్చు, ఆచరణలో పెట్టుకోవచ్చు. కానీ మనం ఎంతవరకు దాన్ని ఆచరణ పెట్టుకోగలుగుతున్నాము, మనకి అది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే ఆలోచనలో మనం చేయాలి. అవునా? అలాంటిది ఒక చిన్న ఎగ్జాంపుల్. ఒక గురువు దగ్గర ఒక 12 సంవత్సరాలు సేవ చేశాడు ఒక. అంటే అప్పుడు ఎక్కువ అగ్ర కులం కలిగిన వాళ్ళకి ఒక మంత్రం, ఒక దీక్ష ఏది ఇచ్చి వాళ్ళు కొన్ని సంవత్సరాలు దాని మీద సాధన చేస్తే ఆ యొక్క మంత్రం అనేది ఫలించి వాడికి ఏదో శక్తులు వస్తాయని అప్పుడు చెప్పేవాడు. ఇంకా ఉండొచ్చు, లేవని ఉంటాను ఉండొచ్చు. కానీ ఆ శిష్యుల్లో ఒకడు ఏన కులస్తుడు. అంటే ఇప్పుడు ఒక్కరు ఏన కులస్తుడు అంటే అగ్ర కులాల కన్నా తక్కువ కులస్తుడు. ఆ యొక్క గురువు దగ్గరే ఉండేవాడు. ఈ గురువు ఏం చెప్పేవాడు, అందరిలో ఆ హరి పరమేశ్వరుడు హరి ఉన్నాడు అది ఇదని చెప్తే ఈ వింటాను ఉన్నారు. కానీ వీడికి మాత్రం మంత్రం ఏం చెప్పాలి. వాళ్ళందరూ చదువుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. వీడికి ఏం చెప్పాలి. వీడు ఒకరోజు 12 ఏళ్ళు అయిన తర్వాత, స్వామి నాకు ఏదైనా ఒకటి ఏదైనా చెప్పచ్చు కదా, అందరూ వెళ్ళిపోతున్నారు కదా స్వామి అంటే, అరే నీకేం చెప్పేదిరా, నీకేమి రాదులేరా, పోరాదురా. అయ్యా ఇన్నేళ్ళ నుంచి మీరు చెప్పేది వింటానున్నాను కదా అయ్యా, అన్ని జీవుల్లో దేవుడు ఉన్నాడు అంటుంటాయి, మరి నాలో కూడా భగవంతుడు ఉంటాడు కదా, దానికి తగ్గితే ఏదన్నా నాకు చెప్పండి అయ్యి అంటే ఈయన ఎగతాళిగా శ్వేత వరహాయ నమః కృతవర అన్నాడు. పుట్టిది ఎగతాళి, అది మంత్రం కాదు. శ్వేత వరహ అంటే తెల్ల పంది అని అర్థం, ఏం లేదు. శ్వేత వరహాయ నమః కృతవర అన్నాడు. వాడికి తెలియదుగా, గురువు చెప్పాడు. వీడేం చేయడు, ఇష్టంగా 3 గంటలు లేచాడు, నది స్నానానికి పోయాడు, నదిలో కూర్చున్నాడు. శ్వేత వరహాయ నమః అనుకుంటా ఉండేవాడు. 1 గంట 2 గంటలు అనుకుని రోజు వస్తాడు. 40 రోజులు అయ్యేసరికి 40వ రోజున శ్వేతవర రూపంలో విష్ణుదేవుడు ప్రత్యక్షమయ్యాడు. వాడికి ప్రత్యక్షమయ్యి ఇది తెలియదు కదా, ఆయన ఎవరు తెలియదుగా. నమస్కారం స్వామి, ఎవరు మీరంటే, నువ్వు నన్నేరా వచ్చావు కదా అంటే, సరే నీ గురువు చాలా దుష్టుడురా, నీకు మంత్రం కాదది, నువ్వు మూఢంగా విశ్వాసంతో దేవుడు ఉన్నాడన్న నమ్మకంతో ఆ పదాలు ఉచ్చరించావు కాబట్టి నీ ప్రతిష్టాను, అది మంత్రం కాదురా. కానీ నీకు అదృష్టవంతుడివి, నన్ను చూడగలిగే శక్తి నీకుందరా, వాడికి లేదు వాడరా మూర్ఖుడు అని అన్నాడు. అప్పుడు అవునా స్వామి, నాకు తెలియదు స్వామి, నన్ను క్షమించాలి అంటే, నేను చేయలేదురా, నేను ఎందుకు ఉంటాను అని చెప్పి అదృష్టమైంది. ఈ సంగతి పోయి గురువుకి చెప్పాడు. గురువు గారు నాకు తెల్లని శరీర ఛాయతో విష్ణుదేవుడు ప్రత్యక్షమయ్యాడు స్వామి, నాకు అద్భుతమైన మంత్రం చెప్పారు. ఒరే అది అసలు మంత్రమే కాదు కదా అన్నాడు. మంత్రం కాకపోతే నాకు కనపడి గడుస్తానంటే, అవునా నిజమంటరా, నిజం సార్, మరి నేనైనా మూర్ఖుడిని, నేను విద్యార్థిని చూశాక ఆ విష్ణుదేవుడు అన్న తప్పు క్షమించిన ఆయన నేను ఎంత చూసుకున్నాను, సర్వజీవుల్లో సర్వంతర్యామిగా ఉన్న నిన్ను నేను ప్రవేశించిగా చెప్పాను, కానీ నా తప్పు క్షమించిన ఆయన. అట్లాగే తెలిసి కానీ తెలియక కానీ ఒక విశ్వాసంతో నమ్మకంతో నువ్వు మట్టి కొట్టుకొని బంగారం అయితే బంగారం అవ్వాల్సిందే, అంత కఠినమైన సాధన చేసి ఉండగలగాలి. అది మీ వెనకాల స్థితి. అవునా? అలాంటి స్థితి అంతా కూడా మనకు అవసరం లేదురా బాబు. మీరు ప్రశాంతంగా ఎక్కడైనా కూర్చోండి, ఈ అడవిలో కూర్చో, పొలంలో కూర్చో, ఇంట్లో కూర్చో, ఎక్కడైనా కూర్చో, నువ్వు ప్రశాంతంగా కూర్చొని రిలాక్స్గా కూర్చొని నీ యొక్క కళ్ళు మూసేసి నీ ఎన్నర్లోకి వెళ్ళు, నువ్వెవరో తెలుసుకుంటావు. నీ గత జన్మలో నువ్వెవరో తెలుసుకోవాలి. ఎవరికి వచ్చేయలేదో కళ్ళు మూసుకొని వాడు పెట్టింది ఏదో మహానుభావులు ఏదో ఆ ప్రసాదం పెట్టి అద్భుతంగా తినేసి హాయి అనుకుంటా వచ్చి దాంట్లో ప్రతి ఉపయోగం లేదు. వాళ్ళకి ఉపయోగం మనం వచ్చినందుకు తిన్నందుకు వాళ్ళకి ఉపయోగం మనకేం ఉండదు. కాబట్టి వచ్చినందుకు వాళ్ళకు కూడా మనం ఇవ్వాలి. అన్నదానం చేసే వాళ్ళకి మనం సహకరించగలగాలి, అన్నింటిలో మనం పాల్గొనాలి, మన సహాయ సహకారాలు ఉండాలి. కాబట్టి అవి అన్నీ తెలుసుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే, ప్రారంభం ఉన్నప్పుడు గత జన్మలో నువ్వెవరి తెలుసుకోవాలి. ప్రతిరోజు 3 గంటల ధ్యానం చేయండి, అద్భుతం. మంచిగా సాధ్యపడదు. 3 గంటల ధ్యానం అద్భుతం, తిరుగులేదు.
ఒక్కరోజైనా మర్చిపోయి చేయకపోతే తినబాకండి. కానీ ఉండవు 24 మంది అర్థం వచ్చినా కూడా ఆగే పని లేదు అంటాం. ఇది మాత్రం జరిగేది ఊరో పూర్వంలో అది అయ్యే పనే కాదు. అసలు ఎవరు చెప్పినా వాడు ఎవడో బ్రాహ్మణుడు చెప్పినట్టు అరికాయ చెప్తుంటే ఉల్లిగడ్డ వేసుకోకూడదు కూరలు అది అని చెప్పి అటు వెళ్ళిపోయాడు. అటు ఇంటికి పోతే ఆ కూరలు ఉల్లిగడ్డ వేయలేదంట పేద. ఏది ఉల్లిగడ్డ వేయలేదంటే ఆయన చెప్పింది నేను వేయలేదయ్యా. బస్సు పిచ్చి మొక్కం ఊడు జనాన్ని చెప్పాను మనకు కాదు అట్లా ముందుందన్నమాట. మంద కూడా మంద కూడా అట్లా ఉంటుంది. చెప్పేంత వరకు కూడా చేసేది ఉండదు అన్నట్టుగా మనం ఎప్పుడైతే సాధన ప్రకంపనలు కానీ సాధన విషయాలను కానీ పూర్వకంగా మనం పరిపూర్ణంగా విశ్వాసంగా చేసి కనుకుంటే నువ్వు చెప్పిన ఆజ్ఞలు ప్రతి ఒక్కడు నిర్వర్తిస్తాడు. ప్రతి ఒక్కడు అడ్డకి చెప్పడం నేను వింటాడు చేయాల్సిందే కంటే నువ్వు చేసేది చెప్పకుండా చెప్పడం వరకు అయితే అడుగు చేయి వింటాడు అంటాడు వెళ్ళిపోతాడు. ఒకసారి రామకృష్ణ పరమహంస దగ్గరికి ఒక తల్లి బిడ్డలు తీసుకొచ్చి అయ్యా మా పిల్లడు ఈ విపరీతంగా బెల్లం ఎంతున్నాడు అయ్యా ఈ మార్కెట్ మార్గం అంటే అమ్మ సరే ఒక వారం అయ్యిరా అంటాడు. మళ్ళీ వచ్చి అడిగి మళ్ళీ ఒక వారం అంటాడు. మళ్ళీ ఇట్లా 3 సార్లు 3 వారాలు చెప్తాడు ఆయన. ఇప్పుడు వచ్చినాక అయ్యా చెప్పయ్య ఎప్పుడనంటే సరే బిడ్డ తినబాకమ్మా మంచిది కాదురా. సరే తిన్న స్వామి అంటాడు. అమ్మ ఇంక తింటలే ఉద్దేశపూర్వం అదేదో ముందే చెప్పేసి వచ్చు కదా అంటే అప్పుడు దాకా నేను తింటానే ఉన్నాను నేను మానుకోలేదు నేనేం చెప్పి వాడు వింటాడా అందుకని నేను ఇప్పుడు మానుకున్నాక వాడు విన్నాడు అన్నమాట. వాడికి తింటపో అట్లా మహర్షులు మనకి ఎన్నో అద్భుతమైన వాళ్ళు అనుభవ జ్ఞానం కావాలమ్మా. పుస్తక జ్ఞానం కేవలం తెలుసుకోవడం మనకి నీ లోపల నీ సొంత అనుభవ జ్ఞానం కావాలి. అనుభవ జ్ఞానమే ఆత్మజ్ఞానం. అదే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞాన సందేశం అంటే పుస్తకాలు చెప్పడం కాదు. నీకై నువ్వు తెలుసుకున్న జ్ఞానాన్ని నీ ఆత్మతోటి అనుసంధానమైన జ్ఞానాన్ని బయటకు చెప్పగలిగే ఆత్మజ్ఞాన సందేశం. అర్థమైందా? దీనికి నాకు ఒక చిన్న ఉదాహరణ నేను అనుభవించి చెప్తున్నా. నేను శ్రీశైలంలో మా చక్రం పెట్టినప్పుడు నాకు విపరీతమైన వర్క్ ఉంది. అక్కడ పోవాలని తపన ఉంది. ఇటు పోవాలన్నా ఇటు మారుకోవాలన్నా ఏం చేయాలి? ఇంట్లో మా వాళ్ళు ఏమన్నారు, నేను పొమ్మంటే ఏమో నువ్వు పని ఉంది ఒత్తిడిగా పని చేసుకో అని అన్నా. నాకు నీ వ్యవహారం కాదు, నేను ధ్యానం చేసుకుని నాకు వచ్చే సందేశాన్ని బట్టి నేను పోతానని చెప్పి 1 గంట ధ్యానంలో కూర్చున్నాను. ఆ గంట ధ్యానంలో ఏమొచ్చింది? ప్రాపంచిక స్థితి, అత్యాత్మికం ఆధ్యాత్మిక స్థితి, ఆత్మజ్ఞాన స్థితి అత్యద్భుతం, నువ్వు దానికే వెళ్ళు అనే మెసేజ్ వచ్చింది. ఇమీడియట్గా పని గీసి మొత్తం వదిలిపండు కాపీ వెళ్ళిపోయినా కూడా ఆ పని అట్టా వేరే కూడా శివుడు వేలు పెట్టాడు కంప్లీట్గా. అంటే అది ఆత్మజ్ఞాన సందేశం. మీ ఎందరి నుంచి వచ్చే సందేశమే ఆత్మజ్ఞాన సందేశం. దాన్ని బట్టి మనం ఎప్పుడైతే నడుస్తామో అప్పుడు మనకి అన్నీ అడ్డంకులు తొలిగిపోతూ ఉంటాయి. మళ్ళీ మనకి అన్నీ పరగానే వస్తూ ఉంటుంది అనమాట. అలా మనం ముందుకి వెళ్ళగలగాలి. కానీ మనం ఎవడో ప్రతి ఒక్కడు ఇప్పుడు ఏదో అంటున్నా ఏమంటారంటే వలపట్టుకున్న వాళ్ళు వేటగాడు అన్నట్టుగా ఇప్పుడు చెప్పేవాళ్ళంతా మాట్లాడలేదు. నేను ఒక మాట్లాడినట్టు నేను చెప్తున్నాను. ఇది నా అనుభవంతో నేను చెప్తున్నాను. నువ్వు వచ్చి పోయి చెప్పాడబ్బా ఆయన ఏదో చెప్తున్నాడు ఎన్ని చేయకుండా ఎట్లా అనొచ్చు, తప్పలేదు. ఎవడు ఉద్దేశం వాడికి. కానీ అన్నిటికీ విన్న తర్వాత ఏది కరెక్టు ఏది మనం ఎంచుకోవాలి అనేది కూడా మనం ఆలోచించాలి. అవునా కదా? ఒక 1000 ఆవులు ఉన్నాయమ్మా, 1000 లేగదోడలు ఉన్నాయి. ఏ తల్లి దగ్గరికి ఆ దోడ వెళ్ళిపోతుంది. 1000 కాదు 2000 ఉంటుంది సార్, నేరుగా ఆడికి వెళ్ళిపోతుంది, బద్దపోదు. ఇది కూడా అంతే. ఆత్మజ్ఞానానికి సంబంధించిన విద్యలు 1000 ఉండొచ్చు కాక నీకు ఏ విద్య అయితే నీ ఆత్మజ్ఞానానికి అనుకూలంగా ఉండదో నీ ఆత్మ అక్కడికే పరిగెట్టాలి. అది నిజమైన ఆత్మజ్ఞాన సందేశం. అది తెలుసుకోవాలి. ప్రతిదాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేయకూడదు. ప్రతిదీ చేసుకుంటే పోతే అసలు పోతుంది. ఇప్పుడు అన్నింటినీ ఇప్పుడు ఎన్ని కావాలనుకుంటాము, దేన్ని ఉపయోగించుకోలేవు. అవునా కదా? ఉపయోగించుకోగలుగుతాం. ఏదో ఒకదాన్ని అయితే ఉపయోగిస్తాం. కానీ ఇప్పుడు 10 కుర్చీలు ఉన్నాయి, 10 కుర్చీలో నేనే కూర్చుంటాను. ఎట్ట కుదురుద్ది? నువ్వు కూర్చుని కుర్చీలు కూర్చున్నామో తెలిపోయా. ఈ 10 కుర్చీలు ఎట్ట కూర్చుంటా?
అట్లాగే అనేక రకాల, అందుకే భిన్నత్వంలో ఏకత్వము. 1000 మందిలో ఉన్నా నువ్వు ఏకంగా ఒక్కడిగానే ఉండాలి. ఒక్కడిగా ఉన్నా కూడా అందరిలో ఉన్నట్టుగా ఉండగలగాలి. అదే భిన్నత్వంలో ఏకత్వం మన హిందూ మతం యొక్క ఆచార వ్యవహారం. అలాంటి స్థితి మనం పొందగలం. అది పొందాలంటే మనం చేయాల్సింది సాధన 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 సాధన. చెయ్యి, ఎంత 5 నిమిషాలు చెయ్యి, పర్లేదు. ఈ 5 నిమిషాలు మినిమం 2 నిమిషాలు నువ్వు ఆలోచన లేకుండా చెయ్యి. 2 గంటలు చేసినంత పని. నువ్వు గంట సేపు ధ్యానం అంటున్నావు, గంటలో 1 నిమిషం 2 నిమిషం నువ్వు ధ్యానం చేసి అబ్జర్వ్ చేసి అటు గది ఇటు గదిలు అటు మధ్యలు ఇటు మధ్యలు ఇటు తోడుకుంటూ అటు తోడుకుంటూ పోతే గంట సంకడానికి పోతే అవుతుంది. నేను 4 గంటల ధ్యానం చేశాను, 4 నిమిషాలు కూడా చెయ్యి. అట్లా కాకుండా నువ్వు 5 నిమిషాలు ధ్యానంలో కూర్చున్నా 3 నిమిషాలు 2 నిమిషాలు నువ్వు అద్భుతంగా సోలిస్తులకి వెళ్ళిపోతే ధ్యానం స్థితి. అలాంటి స్థితి పొందాలి. అలాంటిది కానీ సాధన కాదు. సాధన మనం బాగా పడిపోవాలి. ఎనీ టైం ఎప్పుడు పడినప్పుడు పడుతుంది, ఎప్పుడు పడినప్పుడు లేచాలి. ఇప్పుడు నిద్రపోతున్నాం, 10 గంటలు నిద్రపోతున్నాం, 3 గంటలు లేని 3 గంటలు లేచి కూర్చోగలగాలి. అది ఎరుక స్థితి, అదే ధ్యాన స్థితి. 12 గంటలు పడుతున్నాం, 3 గంటలు లేని 3 గంటలు లేయాలి. 1 గంట పడుకున్నాం, 3 గంటలు లేయాలి. అదే ఎరుక స్థితి, అదే ధ్యానం. అంటే ఎరుకే దైవం, అది నుంచి జ్ఞానం ఏం లేదు. ఆ ఎరుకే మనం ఉన్న సంగతి తెలుసుకోవడం ధ్యానం. ఈ తెలుసుకునే దానికోసమే మనం ఈ భూమి మీదకి వచ్చి మళ్ళీ జన్మ లేని స్థితి పొందడానికి ధ్యానం ఒకటి మార్గం అని మనం ధ్యాన సాధనలో ఇన్ని వేల నుంచి 7-10 మంది ఉండవాలి. 69 అందుకుంటాడు, 60 లేనివాడికి అది అందుకోడు. కాబట్టి ఎవరు ఏం చెప్పినా ఎవరు ఏం చెప్పినా అది మనకి వర్తిస్తుంది అనుకుంటే ఓకే, మనకి అది అనుకోవట్లేదంటే. కాబట్టి ఎవరు వాళ్ళ ఇష్టానుసారం చెప్పదు తప్ప ఏదైనా చెప్తారు వాళ్ళకి అనుకూలంగా. ఇప్పుడు నేను చేసేది నాకు అనుకూలంగా ఉందనుకో, 10 మంది చెప్పాలనుకుంటే అతని నైతం తప్పలేదు చెప్తుంటారు. అది వినగలిగితే వింటారు, వినలేని వాళ్ళు ఏం చెప్పినా సరే అందరికీ వినాలి. అందులో సత్యం ఏదో దాన్ని మనం పాటించాలి. అది ధర్మం. అదే ధర్మాన్ని మనం పాటించినప్పుడు మనకు ఏది అవసరమో మనం ఏది పొందాలో అది పొందుతాం. మనం చేసేది చేస్తే మనం పొందాల్సి మనం పొందుతాం. మన అర్హతను బట్టి మాత్రమే మనకి తీసుకు రావడానికి రాదు. మనకి ఎంత అర్హత ఉందో అంతే వస్తుంది. కానీ నువ్వు ఎంత చేసిన అర్హత లేదు మాత్రం అందుకోలేదు. అంటే మన శరీరము ఒక 7 మెతుకులు తినే శరీరానికి సపోజ్ ఒక 5 ఇడ్లీ తింటాం ఉదయం మనం, ఒక 10 ఇడ్లీ తినమన్నాం ఏమైంది, శరీరం తట్టుకోలేదు. అట్లాగే ఈ యొక్క శక్తి కూడా, ఎనర్జీ కూడా, విశుశక్తి కూడా విపరీతం వచ్చినప్పుడు నీ శరీరం తట్టుకోలేదు. ఆ తట్టుకోలేదు కాబట్టి ముందుగానే మనం సంకల్పం చెప్పుకొని ఆ తల్లి నువ్వు వచ్చే ఎనర్జీ అంతా నా శరీరానికి ఎంత అవసరం అంతవరకు నాలో ఇమిడి మిగతా భూమానికి వెళ్ళిపోమానికి పట్టుకొని జ్ఞానంలో కూర్చోవాలి. అప్పుడు ఎంత ఎనర్జీ అన్నారని మనకు ఉన్నవరకు ఉంటుంది, మిగతా భూమానికి వెళ్ళి అది అర్థం లేదు. దాన్ని తట్టుకోలేకపోతే పడిపోవడం, ఎలుకల పట్టడం, లేకపోతే ఏదన్నా జబ్బు రూపంలో అటాక్ కావడం, ఏదో ఒకటి జరిగింది. ఆహారం కూడా అంతే కదా, నీకు మితిమించిన ఆహారం తీసుకుంటే అది విషమైంది. అది ఏదైనా ఎక్కువ చేయరాదు. దాన్ని తెలుసుకోమని గురుగారు చెప్పింది. ఏది అతి పనికిరాదా, 4 ఇడ్లీ తిని ఇక్కడ 3 తిను, దుప్పడన్నం తిని ఇక్కడ పిడికి తిను, మరో పూరి 2 రొట్టెలు తిని ఇక్కడ 1 రొట్టె తిను. నువ్వు అప్పుడు జీవిస్తూ నువ్వు సాధన చేస్తావు. నువ్వు అంతేగాని కుంభాలు తినేసి కావాలి నువ్వు సాధన చేయమంటే ఏం చేస్తావు, పడుకొని నిద్రపోతావు. ఏమంటే నా శరీరం సహకరించలేదు, ఉపయోగం లేదు కదా. అలాగే శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు, పూజకోటి సమం స్తోత్రం స్తోత్రకోటి సమో జప జపకోటి సమో ధ్యానం ధ్యానకోటి సమో లయ అన్నాడు. అంటే నువ్వు కోటి పూజలు చేస్తే ఎంత పుణ్యమో, కోటి స్తోత్రాలు చేస్తే ఎంత పుణ్యమో, కోటి జపాలు చేస్తే ఎంత పుణ్యమో, ధ్యానంలో ఒక్కసారి నువ్వు లయమైతే అంత పుణ్యం వస్తుందా పిచ్చోడా. ఇవన్నీ కూడా వేస్ట్. దాని ముందు ఆ ధ్యానం ముందు అతీతమైన శక్తి కలది ధ్యానం. ధ్యానం చేయరా బాబు, నువ్వు యోగిక అర్జున అన్నాడు, నువ్వు పూజ చేయరా బాబు, నువ్వు మంత్రాలు చదవరా బాబు అన్నాడు. యోగిక కాదు, ఎందుకన్నాడు, దాన్ని ఇచ్చింది లేదు. నువ్వు ఏదైతే చేస్తే ఇక చేయకుండా ఈ భూమి మీద ఉంటుందో
వాడు పరిగెత్తి 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 చివరికి వెనక్కి రాలేక అక్కడే పడి తప్పుతాడు. ఈ భూమి మీద చేయాల్సింది ధ్యాన సాధన ఒకటే. ధ్యాన సాధన, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, సేవ, జ్ఞాన ప్రచారం. సేవ, నిష్పక్షపాతమైన సేవ చేసి అద్భుతమైన పంచావస్థ. అంతకన్నా కావాల్సింది ఏముంది చెప్పు, ఎలా ఉంటుందన్నమాట. కాబట్టి మనము ధ్యానంలో ఏ స్థితిలో ఉన్నామో మీకై మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. 40 రోజులు ధ్యానం చేసినోడు యోగి అవుతాడు. 40 రోజులు ధ్యానం చేస్తే ఒక సాధారణ మనిషి 40 రోజులు ధ్యానం చేసి యోగి అవుతాడు. యోగి అంటే ఈ సృష్టి, ఈ భవిష్యత్తు సృష్టి అంతా కూడా కొంచెం కొంచెంగా తను ఎవరు అర్థమయ్యే స్థితిలో ఉంటాడు. అక్కడి నుంచి ఇంకా 40 రోజులు చేస్తే రాజర్షి అవుతాడు. అంటే రాజర్షి అంటే సంసార సుఖాలు అనుభవిస్తూ, సంసారంలోనే ఉంటూ, ధర్మంలో జీవిస్తూ, తానెవరో తను ఎందుకు వచ్చాడో తెలుసుకునే స్థితిలోకి వస్తాడు. అక్కడి నుంచి 3వ స్టెప్ మళ్ళీ 40 రోజులు అయితే మహర్షి అవుతాడు. మహర్షి అయినప్పుడు ఈ సృష్టిలో ఉన్నదంత మమాత్మ సర్వభూతాత్మ, అంటే ఈ సర్వభూతాలు ఉన్నది కూడా ఆ దైవమే అన్న సంగతిని గ్రహించగలిగిన స్థితిలోకి వస్తాడు. అవునా? మమాత్మ సర్వభూతాత్మ అనే స్థితిలోకి వస్తాడు. బ్రహ్మర్షి అంటే ఈ సృష్టి మొత్తం వ్యాపించి ఉన్నది సర్వాత్మ. ఆ సర్వాత్మే పరమాత్మే కనుక పరమాత్మ, సర్వాత్మ, ఆత్మ, జీవాత్మ, ఇలా ఒక్కొక్క స్థితిలోకి వచ్చేస్తుంది అనమాట. ఈ యొక్క స్థితులన్నీ కూడా మనం ఆ 40 రోజులు ధ్యాన స్థితిలో హాయిగా అద్భుతంగా మంచి అనుభవంలో వస్తూ ఉంటాయి. అది యోగి యొక్క లక్షణం. పోతే రెండోది రాజేశ్వరిలోకి వచ్చిన తర్వాత ఈ సందర్భంలో అనుభవిస్తానే మంచి మంచి విషయాలు తెలుసుకుంటూ మంచి ఆత్మజ్ఞాన సందేశాలను తీసుకొని మారిచన్నాక ఈ యొక్క స్థితులన్నీ కూడా తెలుసుకోగలుగుతాడు. ప్రతి ఒక్కరు కూడా ధ్యాన స్థితులు ఏ విధంగా అభివృద్ధి చెందాడు, నాకు వచ్చే అనుభవాలు ఏంటి, వాళ్ళకి వచ్చే అనుభవాలు ఏంటి అన్నీ స్వీకరించగలిగే స్థితి వస్తున్నాడు. ఇలా ప్రతి బ్రహ్మశక్తి ఇక అయ్యేక్షిక ఈ సర్వలోకాలు ఉన్న వ్యాపించున్నది ఆత్మ చైతన్య పదార్థం, విశ్వాత్మ, విశ్వగురువులు వీళ్ళందరూ కనెక్ట్ అవుతారు. ఇవన్నీ 40 రోజులు పోయి సాధనలో అద్భుతమైన ఇప్పుడన్నీ కూడా పొందగలగడానికి అవకాశం. ఇది తెలుసుకున్నప్పుడు నువ్వెవరు, ఈ భూమి మీద ఎందుకు వచ్చావు, ఏం తెలుసుకోవడానికి, ఏం నేర్చుకోవడానికి, ఏం అనుభవించడానికి, కర్మలు ఎలా ప్రక్షాళన చేసుకోవడానికి, జీవితంలో మళ్ళీ ఈ భూమి మీదకి రాకుండా ఉండాలంటే ఏం చేయడానికి, ఇవన్నీ తెలుసుకుని ఆఖరి జన్మగా చేసుకోవడానికి అన్నింటిలో నువ్వే ఉన్నావు, అంతటా నువ్వే ఉన్నావు నా స్థితికి ఎప్పుడైతే అనుభవపూర్వకంగా పొందుతామో అప్పుడు ఇది మళ్ళీ ఈ భూమి మీదకి రానవసరం లేదు. వాడి చదువు అంతా అయిపోయినట్టే. అంటే ఈ భూమి అనే రంగస్థలం మీద ఈ నాటకం అంతా అయిపోయింది. ఈ కంప్లీట్ వాడు పంపించుకుంటారు. ఏ ఒక నక్షత్ర లోకాలను చేస్తారో అక్కడికి లేదా అది ఆ నక్షత్ర లోకాలకు పోయి సత్య యుగంలో ఉన్నటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఏ లోకం సత్యలోకం ఉంటాడో ఆ లోకానికి చేరుకుంటాడు. ఆ లోకానికి చేరుకున్నవాడికి ఇక మరుజన్మ అనేది లేదు. బ్రహ్మలోకం పోయినా, విష్ణులోకం పోయినా, శివలోకం పోయినా ఎక్కడికి పోయినా మళ్ళీ భూమి మీద రావాలి. ఒక్క సత్యలోకానికి చేరుకున్నవాడికి మాత్రం ఈ భూమి మీద ఇక జన్మ లేదు కాక లేదు. అదే శ్రీకృష్ణ తత్వం అని. ఆ శ్రీకృష్ణ తత్వంలోనే కదా ఈ భగవద్గీత చెప్పింది. లాస్ట్కి అన్నీ చెప్పింది అది కదా. అర్జున విషాద యోగం దగ్గర నుంచి లాస్ట్ మోక్ష సన్యాస యోగం దాకా 8 అధ్యాయాల్లో ఒక లాస్ట్ అధ్యాయం యోగివిక అంతే. ఎన్ని ఏం చేసినా ఒక యోగి అయితే చాలు. అప్పుడు నువ్వెవరు తెలుసుకుంటావు, ఆ జనంలో ఉంది ఎవరు తెలుసుకుంటావు. తాతలు, తండ్రులు, గురువులు వీళ్ళందరినీ చంపాలంటే నువ్వెవరో కాదని కావాలి. వాళ్ళు నేను ఎప్పుడూ చదివించాను, గొప్పవాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వాడు సత్యమేది లేదు, సత్యేది లేదు. అందరిలో ఉంది ఆత్మ చైతన్యం పదార్థం, దానికి మరణం లేదు. కాబట్టి ఇదంతా జన్మరణ చక్రంలో మనం ఉంటున్నామంటే కర్మల యొక్క ఫలితాల వల్లే మనం జన్మం తీసుకుంటున్నాం. ఈ కర్మలే లేకపోతే ఈ జన్మ లేదు. ఆ జన్మ లేకుండా ఉండాలంటే జ్ఞానం ద్వారా మోక్షం. ఫైనల్ ఆ మోక్షంతో అద్భుతంగా మనం జన్మలేని తీసుకుంటాము. జ్ఞానంతో మోక్షం. ఇది మన గురువు గారు చెప్పిన ఫిలాసఫీ. ఆయన చెప్పిన ఫిలాసఫీ తర్వాత ఎవరు కూడా అంత గూఢంగా, అంత అద్భుతంగా, అంత సులువైన పద్ధతిలో చెప్పిన గురువు
ఓకేనా? సరే సార్. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. ఉదయం నుంచి అంత దక్క మీరు బోధించినందుకు మా అడిగే ధన్యవాదాలు చేస్తున్నాం మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. ఇప్పుడు మన మాస్టర్ అతిథి సత్కారం చేస్తున్నాము. అందరూ ఇక్కడ రావాల్సిందిగా కోరుతున్నాం. రండమ్మా అంతా సార్ నమస్తే దానిపైన సార్ మారుతున్నారు మనుషులు, అందుకే ఇంకొకళ్ళు వస్తారా? చాలా త్వరలో సూకారం జరగబడుతుంది. మనం అందరం వెళ్ళాలి. చాలా ఎక్కువ కూడా నిన్నటి ఆగస్టులో ఉంటుంది. వస్తుంది బాబు మ్యారేజ్ సాఫ్ట్వేర్ అబ్బాయి కూడా హైదరాబాద్ చేస్తారు జాబ్. అమ్మాయి విజయవాడ, అమ్మాయి సాఫ్ట్వేర్. మోస్ట్లీ ఆగస్టులో ఉండొచ్చు. అందరం మనం వెళ్ళాలి. అదే చేస్తారు చెప్తున్నాం. ఇంకేం కొడితే